హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బైట్ డివిజన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇక్కడ చూద్దాం. అవి వచ్చి ఇక్కడ CBW ఉంది కదా, సో దాని గురించి ఇక్కడ చూద్దాం. సో CBW మీన్స్ కన్వర్ట్ బైట్ టు వర్డ్. అంటే ఇక్కడ మనం ఇన్పుట్ డేటా అనేది ఏఎల్లో తీసుకుంటాం. వన్స్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఏఎక్స్లో మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో అది ఎలా జనరేట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఏఎల్లో ఒక డేటా తీసుకున్నాను కదా, ఆ డేటాని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ CBW ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ తీసుకున్న ఈ డేటాలో MSB డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి హైర్ బైట్ లొకేషన్లో ఇలా మూవ్ అవుతుంది. కాబట్టి వన్స్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి 16 బిట్ డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో ఈ డేటాని ఎక్స్లో కన్వర్ట్ చేసి అగైన్ AX రిజిస్టర్లోకి మూవ్ చేస్తుంది. కాబట్టి CBW ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాకముందు మనం ఇన్పుట్ డేటా అనేది ఏఎల్లో తీసుకుంటాం. వన్స్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ AXలో జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ బైట్ డివిజన్లో మనం తీసుకున్న డేటా అనేది నెగిటివ్ నెంబర్స్ కూడా మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఐడివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఇన్పుట్ డేటా అనేది నెగిటివ్ డేటాగా ఇవ్వాలనుకుంటే 2's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ జనరేట్ అయితే ఇక్కడ 2's కాంప్లిమెంట్లో జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ SI, 2000 ఉంది. కాబట్టి ఇక్కడ SI ఈక్వల్ టు మనం 2000గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. AL అనేది 8 బిట్ రిజిస్టర్ కాబట్టి అగైన్ ఇక్కడ కంటెంట్ ఆఫ్ SI నోట్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం SIలో తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో అది మెమరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో నేను 09 తీసుకున్నాను కాబట్టి అది AL రిజిస్టర్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ AL ఈక్వల్ టు 09గా ఇలా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం CBW ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ALలో తీసుకున్న 09 వాల్యూ మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత AXలో ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి AX ఈక్వల్ టు డేటా అనేది 0009గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI ఉంది. ఆల్రెడీ SI వాల్యూ 2000 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ SI ఈక్వల్ టు 2001గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ BL, కంటెంట్ ఆఫ్ SI ఉంది. ఇక్కడ మనం BL అనేది 8 బిట్ రిజిస్టర్ కాబట్టి ఇక్కడ SI ఈక్వల్ టు 2001 ఉంది. కాబట్టి ఇప్పుడు 2001 లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో అది BL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ BL ఈక్వల్ టు FCగా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఐడివ్ BL ఉంది కదా, సో ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే AX డివైడెడ్ బై BL దట్ ఈక్వల్ టు AX. అంటే మనం ఇన్పుట్ డేటా అనేది AXలో తీసుకుంటాం డిఫాల్ట్గా, అంటే డివిడెండ్ వాల్యూ AXలో తీసుకుంటాం. అగైన్ డివిజన్ వాల్యూ ఇక్కడ ఏదైతే తీసుకుంటామో అది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. అగైన్ మనకి రిజల్టెంట్ వాల్యూ AXలో వస్తుంది. సో దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే AH ALగా నోట్ చేసుకుంటాం. ALలో ఉన్న డేటాని ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే కోషెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. అదేవిధంగా AHలో ఉన్న డేటాని ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే రిమైండర్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఆపరేషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ బై లైన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం తీసుకున్న డేటా AL ఈక్వల్ టు 09 తీసుకున్నాను. అగైన్ ఇక్కడ నేను BL డేటా వచ్చి -4గా ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇది నెగిటివ్ డేటా కాబట్టి మనం 2's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. కాబట్టి ఆ డేటాని FCగా ఇలా తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, మనం CBW ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ AL డేటా అనేది AXగా ఇలా కన్వర్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చేశాను, ఆఫ్టర్ CBW అని నోట్ చేసి ఇక్కడ AX వాల్యూ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ BL వాల్యూ FCని ఇలా నోట్ చేశాను. వన్స్ ఇక్కడ డివిజన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ALలో ఉన్న డేటా వచ్చి కోషెంట్గా నోట్ చేసుకుంటాం, AHలో ఉన్న డేటా వచ్చి రిమైండర్గా ఇలా నోట్ చేసుకుంటాం. ఓవరాల్గా మనకి AXలో ఇలా డేటా అనేది జనరేట్ అవుతుంది. నేను 9 డివైడెడ్ బై -4 చేస్తే మనకి అవుట్పుట్ డేటా అనేది ఎలా జనరేట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ చేశాం కాబట్టి కోషెంట్ వాల్యూ మనకి నెగిటివ్లో జనరేట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ కోషెంట్ అనేది
నెగటివ్ -2 అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. దీన్ని 2's కాంప్లిమెంట్ చేస్తే మనకి ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి రిమైండర్ సైన్ ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఇక్కడ డివిడెండ్ సైన్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ అపీర్ అవుతుంది. ఇక్కడ మనకి పాస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పాస్ట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి కోషెంట్ వాల్యూ మనకి నెగిటివ్ సైన్ కాబట్టి డైరెక్ట్గా నెగిటివ్ ఇక్కడ స్పెసిఫై చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి -4 × -2 అంటే +8 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి నెగిటివ్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి 9 - 8 చేస్తే +1 జనరేట్ అయింది. అంటే ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డివిజర్ వాల్యూ -4 ఉంది కదా, అది ఎఫ్సిగా నోట్ చేసుకున్నాము. అగైన్ కోషెంట్ వాల్యూ వచ్చి మనకి -0.2 ఉంది కాబట్టి ఇక్కడ 2's కాంప్లిమెంట్లో అది జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి రిమైండర్ వాల్యూ వచ్చి 1 వచ్చింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకున్నాం. కాబట్టి నెగిటివ్ డేటా ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ డేటా అంతా మనకి 2's కాంప్లిమెంట్లో ఇక్కడ జనరేట్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ డేటా అయితే డైరెక్ట్గా ఇక్కడ జనరేట్ అవుతుంది. అదే మనం ఇన్పుట్గా నెగిటివ్ ఇవ్వాలనుకుంటే 2's కాంప్లిమెంట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ మనం ఇన్పుట్ డేటా పాజిటివ్ అయితే డైరెక్ట్గా ఇక్కడ ఇస్తాం. సో దాని ప్రకారం ఇక్కడ నోట్ చేసి ఇలా డిఫైన్ చేస్తున్నాను. ఓవరాల్గా మనకి రిజల్టెంట్ వాల్యూ ఏఎక్స్ రిజిస్టర్లో అపీర్ అవుతుంది. కాబట్టి ఏఎక్స్ = 01 ఎఫ్ఈగా ఇలా జనరేట్ అవుతుంది. ఫైనల్గా *03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ టర్మినేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే ప్రోగ్రామ్ని నేను కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టార్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ CBW టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ BL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ IDIV BL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ int 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ 2000 లొకేషన్లో 09 టైప్ చేశాను. స్పేస్ ఇచ్చి 2001 లొకేషన్లో FC టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఏఎక్స్ రిజిస్టర్లో అవుట్పుట్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది కూడా మనకి AL రిజిస్టర్లో కోషెంట్ వాల్యూ, AH రిజిస్టర్లో రిమైండర్ వాల్యూ జనరేట్ అవుతుంది. సో దీంతోపాటు జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంటు, స్పెషల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంటు, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంటు వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనకి ఏఎక్స్ రిజిస్టర్లో డేటా వచ్చింది కాబట్టి వెరిఫై చేయాలనుకుంటే ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏఎక్స్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనం ఆప్ కోడ్స్ వెరిఫై చేయాలనుకుంటే యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే *3 దగ్గర ఉన్న అడ్రస్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి ఇక్కడ జనరేట్ అవుతాయి. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని టైప్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.